గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్ ప్రచారంలో అయితే ఉన్నాము. దేవరకొండ ఎక్స్ఎమ్మెల్యే రవీంద్ర గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాము ఆయన ప్రచారం ఎలా సాగింది, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఇక్కడ గుర్తించారు, 2 ఏళ్లలో ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అని చెప్పేసి. సార్ నమస్కారం. సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ బోరబండ డివిజన్ సాయిబాబా నగర్లో వన్ సైడ్గా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేసారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ, మిషన్ భగీరథ మంచినీళ్లు కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ, సీఎం రిలీఫ్ ఫండ్, ఏదైనా ఆపదలు ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళందరూ కూడా గోపీనాథ్ గారు చేసిన కార్యక్రమాలు గుర్తు చేసుకొని మేము ఏ ఇంటికి పోయినా అయ్యా మేమందరం కూడా గోపీనాథ్ గారి యొక్క అభిమానులమే, వారు అకాల మరణానికి బాధపడుతున్నాము, వారి సతీమణి సునీతమ్మ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డకు తప్పకుండా మేము ఓటేయాల్సిన బాధ్యత ఉన్నది, తప్పకుండా వారికి ఓటేస్తాం, మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఇక్కడ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ అభ్యర్థి ఈ కాలనీలో ప్రచారానికి వస్తే ప్రతి ఇంట్లో మహిళలు అయితే కంటతడి పెడుతున్నారు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు మాతో ఇలా ఉన్నారు, మాకు ఈ సహాయం చేసిరు, మాకు ఈ పని చేసిరు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాబట్టి వారు ఒకటి ఆశీర్వాదం ఏమిస్తున్నారంటే, అమ్మ మీరు ఇంత కష్టపడొద్దు, తిరగొద్దు, మీకు ఓటేస్తాం మేము, మళ్ళీ మీరు ఎమ్మెల్యేగానే మా కాలనీకి తిరిగి రావాలని చెప్పి కూడా ఎక్కువ శాతం మహిళలు బాగా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చా ఇప్పుడు ఏమిటి అంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 10 ఏళ్ళు చేసింది ఏం లేదు, చూసింది ఏం లేదు. మేము వచ్చాము, మమ్మల్ని గెలిపించండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే నేను మొత్తం చేస్తానని నవీన్ యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది. వారికి ఏమైనా అవగాహన ఉంటే మాట్లాడవచ్చు. ఈ 2 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఉన్నది అధికారంలో? వారే కదా. మరి ఆ 10 సంవత్సరాలు చేసిన ఈ మనం నిలబడ్డ ఈ రోడ్లు, మనం చూస్తూ ఉన్న ఈ పాఠశాల భవనాలు, లేకపోతే ఇక్కడ ఉండే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గోపీనాథ్ గారు ఉన్నప్పుడే జరిగినాయి. ఆయన మాస్ లీడర్గా అన్ని కాలనీల్లో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పూర్తి చేసి మరి బ్రహ్మాండంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఇక్కడ తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయనకున్న మంచి పేరుతోటే వారి సత్యమణి ఇక్కడ మంచి మెజారిటీతో గెలవబోతారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.